ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. మంత్రాలకి చింతకాయలు రాలతాయా లేదో తెలియదు కానీ నిమ్మకాయలకు మాత్రం వికెట్ పడగొట్టేశాడు మనోడు. అర్థమైందా? మొన్న SRHది మ్యాచ్ జరిగిన రోజు SRH గెలవడానికి అలాగే ఒక వికెట్ పడిపోవడానికి సతీష్ అనే ఒక అబ్బాయి చేసినటువంటి నిమ్మకాయ మ్యాజిక్ ఏదో పనిచేసిందని అందరూ అనుకుంటున్నారు. అది అసలు ఎంతవరకు నిజం? నిజంగానే ఈ అబ్బాయి మ్యాజిక్ చేశాడా, లేదు అంటే రియల్ గా వికెట్ పడిపోయిందా? అదే టైంలో ఈ అబ్బాయి చేతిలో నిమ్మకాయలు ఉండేసరికి అందరూ అది ఇది కంపేర్ చేసుకున్నారు. అసలు ఏమైంది ఏంటి? ప్రస్తుతం మనతో ఉన్నాడు ఆ నిమ్మకాయల అబ్బాయి సతీష్. ఒకసారి మాట్లాడదాం. సతీష్ గారు నమస్తే అండి. నిమ్మకాయలు సతీష్ అయిపోయారు మీరు. మీ ఇంటి పేరేంటి అసలు? తిరుపతి సతీష్ అండి. తిరుపతి సతీష్ కాస్త నిమ్మకాయలు సతీష్ అయిపోయాడు ఇప్పుడు, అవునా? అంటే కొంతమంది అలా పిలుస్తున్నారు. నిమ్మకాయలు సతీష్ అంటున్నారు కదా. ఏంటి నిమ్మకాయలు పట్టుకొని ఆ హడావుడు ఏంటి? ఉప్పల స్టేడియంలో ఆ మ్యాచ్ జరుగుతున్నంతసేపు మీరు ఏదో 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 మాట్లాడడం, ఏదో చేయటం, సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది అక్కడ. ఏం చేశారు? శివన్ దూబే వికెట్ పడిపోవడానికి ముందంతా ఏదో చేశారు మీరు. ఆ మ్యాజిక్తోనే వికెట్ పడిపోయింది, దానివల్ల SRH గెలిచింది. ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అది ఆ రోజు అక్కడ. సో ఇదంతా వైరల్ అవుతా ఉంది. మీరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉన్నారు కదా, మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏం చేశారు చెప్పండి. ఏం చేయలేదు మేడం. బేసిక్గా నాకు క్యాబ్లో వెళ్ళాను ఆ రోజు స్టేడియంకి వాన పడుతున్నప్పుడు. సో నేను లెమన్ క్యారీ చేశాను. ఎందుకు క్యారీ చేశారు లెమన్? నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది నాకు బేసిక్గా. ఓకే, దానికోసం నేను క్యారీ చేశాను. ఇంకా ఆ పోలీస్ అన్నని ఆయన పర్మిషన్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి. కానీ నేను ఆ అన్నని బతులాడుకొని లోపలికి తీసుకెళ్ళాను. సో మ్యాచ్ అంతా చూస్తా ఉన్నాము, మేము ఇంకా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. కానీ లాస్ట్ మూమెంట్లో నా జోబులో ఉన్న లెమన్ చూసి నాకు ఐడియా వచ్చింది. ఇన్స్టెంట్గా దీంతో ఏదో చేద్దాము, కంటెంట్ క్రియేట్ చేద్దాం అని చెప్పి నాకు మా వాడికి చెప్పాను, నువ్వు ఫోన్ తీసుకుని రెడీగా ఉండు, నేను ఏదో మంత్రం అంటాను, కట్ చేస్తే నువ్వు క్యాప్చర్ చెయ్యి, వికెట్ పడిందంటే చూద్దాం అని ప్లాన్ చెప్పాను. ఒక 3 times చేసాము, వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ టైం మనోడు కూడా విసుగుచ్చేసింది. ఇంకా చాలు అంటే లేదు ఒక్కసారి చేయన్నాడు. SRH సపోర్టర్గా నాకు SRH గెలవాలి, శివన్ దుబే వికెట్ పడాలి, అట్ ద సేమ్ టైం కంటెంట్ క్రియేటర్ గా నాకు వీడియో రావాలి. ఈ రెండు నా మైండ్ రన్ అవుతా ఉన్నాయి. చూస్తే సేమ్ టైం వికెట్ పడింది. ఆ జెన్యున్ రియాక్షన్ బయటకు వచ్చింది. అది తీసిన తర్వాత నేను నా పక్కన SRH సపోర్టర్ ఒక ఆంటీ కూర్చోండి, ఆమె చూపించారు, ఇలా ఇచ్చిందండి, ఇది ఒకసారి చూడండి అంటే. నాకు బ్లాక్ మ్యాజిక్ వచ్చండి, మీరు చూడండి అని చెప్పా కామెడీగా. ఆమె ఏమనింది, సరే చూసి ఆ నోరు తెలిసింది, షాక్ అయింది. మంచి క్రేజీ సర్ప్రైజ్ నాకు అనిపించింది. సరే తొందరగా నేను ఇంటికి వచ్చేసి ఎడిట్ చేసి దానికి సౌండ్ ఎఫెక్ట్లు అవన్నీ వేసి నైట్ అప్లోడ్ చేశాను. నిద్రపోయాను. నేను మార్నింగ్ నేను కల్లో కూడా అనుకున్నాను మహా అయితే ఒక 1 lakh వ్యూస్ పోద్దేమో, అది చూద్దాం అనుకున్నాను. నేను 9 లేచేసరికి 1 million దాటిపోయింది. 1 million దాటుతో అది నిమిషానికి 2-3 lakh వ్యూస్ స్టార్ట్ పోవడం స్టార్ట్ అయింది, కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీనికి ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అని చాలా హ్యాపీ అనిపించింది. ఆల్మోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్ని కలుపుకొని ఏరే వాళ్ళు చెప్పారు నాకు 100M వ్యూస్ వచ్చిందని. సో నాకు హ్యాపీ అనిపించింది. అంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నా వీడియో వైరల్ అవ్వాలని కోరుకుంటాను. సో అందరికి రీచ్ అయిందంటే నాకు హ్యాపీ అనిపించింది. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ అసలు మీరు ఏం చేస్తారు? నేను ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఇప్పుడు రైట్ నౌ నేను ఇప్పుడు వెబ్ సిరీస్ లో, షార్ట్ ఫిల్మ్స్, ఇవి రీల్స్ ఇవి నేను చేస్తున్నాను ప్రెసెంట్. సో అది వచ్చిన నాకు ఐడియాని ఇంప్లిమెంట్ చేసిన వర్కౌట్ అయింది. బేసిక్ గా లెమన్ అంటే మనకు తెలుసు, ట్రెడిషన్ ప్రకారం లెమన్ పట్టుకుని ఎవరిని వెళ్ళాడంటే దాన్ని ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు. సో నాకున్నది అక్కడ వచ్చిన థాట్, దీన్ని ఇలా మనం ఎస్టాబ్లిష్ చేస్తే వైరల్ అవ్వచ్చు అనుకున్నాను నేను. అది అయ్యింది అంతే. జనరల్ గా లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు కదా, ఆ చెకింగ్ లో నిమ్మకాయలు, పనసకాయలు ఏమి తీసుకెళ్ళనివారు లోపలికి, అలో చేయరు. నేను పోలీస్ అన్న బతులాడుకుని లోపలికి దీంతో కంటెంట్ చేయాలని ఆలోచన నేను స్టేడియంలోకి ఎంటర్ అవ్వలేదు. వామిటింగ్ సెన్సేషన్ ఉంది కాబట్టి ఉండడం వల్ల నేను తీసుకెళ్లాను. అక్కడ నాకు వచ్చిన ఐడియా, ఇప్పుడు నార్మల్ గా కూడా మీకు వామిటింగ్ సెన్సేషన్ అంటే కార్స్ లో ఉన్నప్పుడు అట్లా నాకు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ ఉంది. కార్ నాకు బైక్ ఉంది, అందుకే నేను కార్ కూడా కొనలేదు, ఓన్లీ బైక్ లోనే వెళ్తాను నేను. ఇప్పుడు కార్స్ లో వెళ్ళేటప్పుడు రెగ్యులర్ గా మీరు నిమ్మకాయ తీసుకుని పోతారా? అలా అని కాదు, ఇప్పుడు నేను ఇక్కడ కార్ లో నుంచి వెళ్ళిన తర్వాత స్టేడియం నా పక్కన ఎవరో కూర్చుంటారు, వాళ్ళు నా వల్ల మేబీ సఫర్ అవ్వకూడదు కదా, ఏమైనా సంథింగ్ జరిగితే. అందుకోసం నేను వామిటింగ్ అయితే. ఇంకోటి అయితే మన పర్టికులర్ ప్లేస్ కి వెళ్తున్నప్పుడు అక్కడ మనం ఉంటది, కానీ స్టేడియం అంటే చాలా మంది ఉంటారు, బయటికి రావడానికి ఉండదు, చాలా ఉంటది, అందువల్ల తీసుకెళ్ళాను నేను అంతే. సో అక్కడికి వచ్చిన ఐడియా ఇది. ఒకటే తీసుకెళ్ళాను. అక్కడ వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు అందరూ ఒక్కొక్క టీం సపోర్ట్ చేసే వాళ్ళు ప్రే చేసుకుంటారు, వికెట్ పడాలని కోరుకుంటారు అందరూ. సో నేను ఈ లెమన్ తో వికెట్ పడాలని కోరుకుంటే ఎలా ఉంటుందని ఒక ఐడియా, అది జనాలు నచ్చింది, వైరల్ అయింది అంతే.
బ్లాక్ మ్యాజిక్ అంటే అసలు ఏంటో తెలుసా? అసలు నాకు తెలియదండి, అసలు మంత్రాలు కూడా రావు నాకు. నేను అది పట్టుకొని అక్కడ అన్ని కూడా మీరు చూసారంటే నేను బిర్యానీ స్టార్ట్ చేయడం నెక్స్ట్ అన్నాను. దానికి ఏమన్నారు మళ్ళీ అనండి. అంటే అక్కడ ఉన్న టైంకి ఏదో నోట్లోంచి వచ్చేసిందండి. అది ఏమన్నారు? ఆ బిర్యానీ తినాలి, స్టార్ట్ చేయడం రోజు నేను ఎస్ఆర్ఎస్ గెలవాలి ఇలా అనుకున్నాను నేను. దానికి నేను సౌండ్ ఎఫెక్ట్ ఏం చేశాను, అమ్మ బొమ్మలో నుంచి సౌండ్ ఎఫెక్ట్ తీసుకొని చేశాను. దాని ఎంగేజింగ్ అనిపించింది జనాలకి, సో అది వైరల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి వెళ్తారా? అంటే ఈ రోజు మ్యాచ్ నేను వెళ్ళట్లేదండి. వెళ్ళట్లేదా? మంచిది, లేకపోతే మళ్ళీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందేమో ఏదో మ్యాజిక్ చేసి. మీరు ఎస్ఆర్హెచ్ లవరా? ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటానండి. అంటే లాస్ట్ నేను ఎప్పటి నుంచో నేను హైదరాబాద్ టీం గెలవాలని అంతే. ఓకే, సో అందుకోసం అంతే. మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ జరిగే మ్యాచ్లకి వెళ్ళాలనుకుంటున్నారా? ఈ మ్యాచ్ కన్నా ఇప్పుడే ఎలా థాట్ లేదండి. నెక్స్ట్ టైం అంటే ఎప్పుడన్నా ఆర్సీబీ మ్యాచ్కి వెళ్దామని. ఆర్సీబీ మ్యాచ్కి మాత్రం వెళ్ళవాకండి. కాదండి, ఎందుకంటే నేను ఆర్సీబీ ఫ్యాన్. మీరు ఆర్సీబీని ఓడించేస్తానంటే ఎట్లా? ఒప్పుకోం. ఈ నిమ్మకాయతో అన్ని జరిగిపోవు కదండి. మామూలుగా ఏ టీం బాగా ఆడితే ఆ రోజు ఆ టీం గెలుస్తుంది. అంతే కరెక్ట్. ఏదో సరదాగా అనుకుంటాం కానీ మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్సీబీతో మ్యాచ్ మే 22 ఐ థింక్. సో ఆ రోజు కనుక మీరు చుట్టుపక్కల ఉప్పల చుట్టుపక్కల ఏమైనా కనబడితే మాత్రం మిమ్మల్ని ఇంకేం లేదు మేడం, రాను మేడం, మీరు చెప్పారుగా. అదే రైట్. ఊరికే సరదాగా అనుకుంటాం కానీ నిజంగానే అసలు మంత్రాలకి చింతకాయలు రాలిపోతాయా అండి? జరగవు. అలా అయితే ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిజంగా దీనివల్ల జరిగేటైతే నాకు 4 times ఎందుకు ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం పడిపోవాలి కదా. సో నేను జెన్యున్గా చెప్తున్నాను కదా, 4 times ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. ఇన్సిడెంట్స్ అంటారండి. బేసిక్గా మనం కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతూ ఉంది. అలా జరిగింది, నా రియాక్షన్ జెన్యున్గా ఉంది. చూసే వాళ్ళకి అరే థ్రిల్ ఉంటుంది అంతే. మీతో పాటు ఎవరు ఉన్నారు ఆ రోజు? ఇంకా నేను, నవీన్ నా ఫ్రెండ్, నవీన్, హరికృష్ణ నా ఫ్రెండ్, ఒక అమ్మాయి వర్షిత అని నలుగురు వెళ్ళాం మేము. వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ లవర్సేనా? ముగ్గురు సిఎస్కే ఫ్యాన్స్, ఒక్కడనే ఎస్ఆర్హెచ్. అక్కడ భలే ఉండింది. వాళ్ళు ముగ్గురు 6లు కొడుతుంటే అరుపుడు, నేను ఇక్కడ పడితే నేను డిఫరెంట్, ఇద్దరు వేరు అంతే కదా. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మావి. భలే మంచిగా జరిగింది అక్కడ అంతా. లాస్ట్ మూమెంట్ లో ఇది జరిగింది. వాళ్ళు ఏంటంటే కొంతమంది మా ఫ్రెండ్స్ నేనుంటే రీల్లో బాగున్నాయి, నేను దాంట్లో కనబడుంటే బాగున్నాయి ఫీల్ అయ్యారు లాస్ట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వైరల్ అవుతుందని. అదే లాస్ట్ ఇయర్ వెళ్ళారా? లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వెళ్తానంటానండి. ఎప్పుడన్నా లెమన్ పట్టుకొని వెళ్ళడం లేదు. ఎందుకంటే నన్ను బైక్ లో వెళ్తా. ఆ రోజు వాన పడింది హైదరాబాద్ లో. అవును, వాన పడేసరికి నేను జరుగుతుందా లేదా మ్యాచ్ అని కూడా చిన్న డౌట్ ఉండింది ఫస్ట్ అసలు. సో అందుకోసం నేను క్యాబ్ లో వెళ్ళాము. క్యాబ్ లో వెళ్ళిన తర్వాత నాకు అక్కడ నిమ్మకాయ తీసుకున్నాను. ఆ గ్రౌండ్ లో దిగే ముందు తీసుకున్నాను. పోలీసు అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చెకప్ చేశారు. నేను చెప్పాను అన్న హ్యుమానిటీతో సరే వెళ్ళు ఇంకెందుకు అని అన్న తీసుకు పంపించాడు అంతే. ఇప్పుడు ఆ పోలీస్ ఆయన అనుకుని ఉంటాడు చూసిన తర్వాత వీడియో ఏదో ముందే ప్లాన్ చేసి పెట్టుకుని వెళ్ళాడు, నాకు నన్ను ఏదో మాయ చేశాడు, ఇప్పుడు లోపల పోయి ఇవన్నీ చేశాడు అనమాట అని చెప్పి. మీరు దొరికితే మాత్రం ఈసారి అంటే మీరు మళ్ళీ మ్యాచ్కి వెళ్ళాలని ఎంటర్ అవుతుంటే మిమ్మల్ని తరోగా చెక్ చేస్తే కానీ పంపరు ఈసారి. చూడండి, డౌట్ అది కూడా డౌటే. ఒక లేదు టికెట్ ఉంది కాబట్టి పంపాలి కనుక, టికెట్ ఉంటే తప్పదు కదా, అప్పుడు మాత్రం తరోగా చెక్ చేస్తారు కంప్లీట్ గా. మీ దగ్గర అసలు ఏమీ లేవంటేనా లోపల పంపుతారు మిమ్మల్ని. ఈసారి కూడా ఇలాంటివి ఏమైనా పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నారా? లేదు కదా, లేకపోతే వేసేస్తారు లోపల, చూసుకోండి మీ ఇష్టం. లేదు రైట్. ఏదో ఒక లెటర్ ఏదో వైరల్ అవుతుంది, ఏదో లెటర్ అని ఏంటి అసలు అది? అంటే బేసిక్గా ఏమైందంటే మేడం, సిఎస్కేకి ఆర్సీబీకి మ్యాచ్ జరిగింది బెంగళూరులో. మ్యాచ్ జరిగినప్పుడు డీజేకి ఏదో సంథింగ్ ప్లే చేశారని చెప్పి సిఎస్కే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు బీసీసీఐకి. సో ఇక్కడ నా విషయం జరిగేటప్పటికి సపోజ్ ఇంకా వేరే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ లెటర్ని క్రియేట్ చేశారు సిఎస్కే పేరు మీద. ఇలా ఈ అబ్బాయి మీద కూడా కేసు పెట్టండి అన్నట్టు. ఓకే ఓకే, అది జస్ట్ అది ఫన్నీ ఇది. అది ఏం చేశారంటే సో నేనేం నమ్ముతా అంటే సొసైటీ మీడియా కొంతమంది ఎలా ఉంటారంటే మేడం, మంచి కంటే ముందు చెడు ముందు వెళ్ళిపోతుంది. అవును, అదైతే నిజం. నేను వైరల్ ఇప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేశాడు అనుకోండి, నేనేమో నమ్ముతా, నా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు, చాలా సంవత్సరాలతో కాల్ చేశాడు, పొగుడుతాడు నన్ను, ఇప్పుడు ఎలా తీసుకోవాలని ఫోన్ ఎత్తా. ఆడేమంటాడు, అరే నీ మీద కేసు పడిందంట కదా, సిఎస్కోలు కంప్లైంట్ ఇచ్చాయంట కదా, వాడికి అదే హ్యాపీ. నా వైరల్ అయిన విషయాన్ని హ్యాపీగా తీసుకోడు. ఇది నాకు కాల్ చేసిన 60-70% పీపుల్ అదే చెప్తారు, అని కంప్లైంట్ ఇచ్చుకొని చూసుకోవాలి, కానీ వైరల్ అయిన విషయం మాత్రం తీసుకోరు. బేసిక్గా ఎక్కువ కూడా నాకు వైరల్ అయిన తర్వాత చాలా మంది నాకు ఇది పెట్టారు, అంటే ఇంట్లో వరకు వెళ్ళిపోయింది అది. ఇంట్లో వాళ్ళు కూడా మా నాన్న భయపడిపోయాడు, ఏంటి నీ మీద కేసు పెడుతున్నారంట కదా. వైరల్ అయిన విషయం ఇప్పుడు మా నాన్న హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సో ఏం జరుగుతుంది అంటే సొసైటీ మేడం, మనం ఏం చేస్తాం, మంచి కంటే ముందు చెడు ముందుకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏమన్నారు ఇంట్లో వాళ్ళు, డాడీ మమ్మీ? మా నాయన హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. లాస్ట్కి చెప్పా, కన్విన్స్ చేశా, అది లేదు బాబా అది ఎలా జరిగిందని చెప్పి మా నాయన కన్విన్స్ చేశాను లాస్ట్. అంటే చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు ఏదైనా జనాలు ఇట్లా ఎదుగుతున్నామంటే వీళ్ళు లూప్ హోల్స్ ఎదుగడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఆ వీడియో నేను ఫన్ కోసం చేశాను అందరికీ తెలుసు, కానీ అది ఎడిటెడ్ క్రియేట్ చేసింది కాదు, అది నీలో ఏం క్రియేటివిటీ లేదు, ఇంకా నెగిటివ్ కామెంట్స్, సిఎస్కి సంబంధించిన వాళ్ళు తిట్టడాలు, ఇవన్నీ
నేను ఎవరిని హ్యూమిలేట్ చేయాలి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలి, ఏ టీంని తక్కువ చేయాలి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సపోర్టర్గా నేను ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటాను. అంతేలేండి, ఎవరికి ఇష్టమైన ప్లేయర్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ టీం గెలవాలని కోరుకుంటారు. నాకు కోహ్లీ ఇష్టం, నాకు ఆర్సీబీ గెలవాలని నేను కోరుకుంటారు. మీకు ఇంకొకరు ఎవరో ఇష్టం, అవును వాళ్ళు గెలవాలని వేరే టీం తక్కువ చేయడమో లేకపోతే వేరే ప్లేయర్స్. మా వాడికి శివన్ దుబే ఇష్టం, సిఎస్కే గెలవాలని కోరుకుంటాడు. అలా అదే మేడం, అలాగా నెగిటివిటీ కూడా పెరిగింది, నెగిటివిటీ కూడా వచ్చింది. నేను నమ్ముతానంటే ఒక రీల్ వైరల్ అయిందంటే ఒక 1 డేలో పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా ఉంటుంది, ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను అది తీసుకుంటాను ఇంకా దానికంటే మనం ఎవరైనా ఇండియన్ ప్లేయర్స్ ఏనండి, మనం కోరుకుంటాం. ఇండియన్ ప్లేయర్స్ ప్రతి దాంట్లో ఉన్నారు కదా, ఎవరు గెలిచినా ఇండియన్ ప్లేయర్ గెలిచినట్టే కదా. సరదాగా మనం హైదరాబాద్ అని బెంగళూరు అని లేకపోతే ఇంకోటి ఐపీఎల్ వరకే అంతే. ఆ తర్వాత అందరూ సపోర్ట్ చేస్తున్నాయి కదా. అవును, ఆ తర్వాత ఏముండవు. మీ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీలో మెంబర్స్ ఏమన్నా అన్నారా, ఏంటి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అది ఇదని ఏమన్నా అన్నారా? ఎవరైనా చూస్తే భయపడతారు కదండి, ఇతను మంత్రాలు చేస్తున్నాడు, లెమన్ పట్టుకుని ఇది చేసాడు, ఇలాంటి మొత్తం నేను ఉండకూడదు ఏదో చెప్తున్నారు కదా. సడన్ గా ఎవరైనా చూసినప్పుడు ఏంటి నాకు తెలిసినంత వరకు మేడం, ఒకరు ఎదుగుతారంటే చాలా మంది అది ఒప్పదు. సో దాన్ని ఏం చేస్తారు, దీన్ని హైలైట్ చేస్తారు. ఇప్పుడు నా కింద కామెంట్ ఏదైనా మంత్రాలు చదవటం వస్తుందా మీకు? నాకు రావు మేడం, నాకు మంత్రాలు చదవడం ఎక్కడ వచ్చు, ఏమీ రావు. నేను అక్కడికి వెళ్ళాక నాకు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేశాను అంతే. అది కూడా సరదాగా చేశాను. నేను కింద డిస్క్లైమర్ కూడా ఇచ్చాను ఆ రీల్ కింద, మేడ్ ఇట్ ఫర్ ఫన్, ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని డిస్క్లైమర్ కూడా ఇచ్చాను. డిస్క్లైమర్ పట్టించుకోరు మేడం, కామెంట్లో తిట్టడానికి మాత్రం పట్టించుకుంటారు. ఎక్కువ మన వాళ్ళే ఎక్కువ తిడతారు. ఎందుకంటే మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హిందీ వాళ్ళు ఎంత నవ్వుకుంటున్నారు, తమిళ వాళ్ళు నవ్వుకుంటున్నారు, నేషనల్ వైడ్గా ట్రెండ్ అయింది, అది ఓకే. మన వాళ్ళకి నీకు అయిపోయింది, నీకు పోలీసులు చిక్కిపోయి ఉంటారు కదా, అదొక ఆనందం. ఇప్పుడు నేను చేసాను. దాంతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఏదో చేసిందండి, అది కూడా చూసాను నేను వీడియో. అది ఇక్కడ కాదు, వేరే చోట. మీ దాంతో పాటు అది కూడా వైరల్ అవుతుంది. బేసిక్ అమ్మాయి చేసింది మేడం, బేసిక్ గా పోయిన సంవత్సరం ఒక అమ్మాయి చేసింది. అవునా? ఇలా అంటది, మీరు చూసారో లేదా వీడియో? ఇటు పడుతుంది, సిఎస్కే సపోర్టర్ ఇట్లా అంటది, ఇట్లా అంటది. అది వైరల్ అయిపోయింది. ఆ అమ్మాయికి 1 డేలోనే 5 lakh ఫాలోవర్స్ వచ్చారు. అయ్యో బాబు, నాకు 1000 మంది వచ్చారు మేడం. అమ్మాయికి అబ్బాయికి మధ్యన డిఫరెన్స్ చెప్తున్నా, నాకు 1000 మంది వచ్చారు. వీడియో ఏమో 5 lakhs రాలేదని ఎంతో అంటే చెప్తున్నా ఎలా ఉంటుంది, నడుస్తుంది సోషల్ మీడియా ఎలా నడుస్తుంది చెప్తాను. నాకు 20 million వ్యూస్ వచ్చాయి, అంటే 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. నన్ను ఫాలో అయిన మంది 1000 మంది ఫాలో అయ్యారు. దీనివల్ల నాకేం డబ్బులు రాలేదు, ఏమి లేదు. నేను ఏదో సంపాదించేసిన 20 million వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ నుంచి రూపాయి రాదు కదా. సో నాకేం డబ్బులు రాలేదు, జస్ట్ నాకు సార్ డన్, మనోళ్ళు చేశాడు, మనోడు ఇలా వైరల్ అయ్యాడని జనం చెప్పుకున్నాం, నాకు హ్యాపీ అనిపిస్తుంది. నన్ను గుర్తుపట్టినట్టు. కంటెంట్ క్రియేటర్ ఏం కోరుకుంటాడు మేడం, వీడియో వైరల్ అవ్వాలి, నలుగురు చూడాలి, నా కంటెంట్ నచ్చాలి, మెచ్చుకోవాలనుకుంటాను. ఈసారి మెచ్చుకునే వాళ్ళు కూడా తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఇంకా బ్యాలెన్స్ చేయాలి. మామూలుగా క్రికెట్ అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం. నేను ప్లేయర్ని ఒకప్పుడు ఆడేవాడిని, మరి అంత స్టేట్ లెవెల్ అంత ఆడలేదు కానీ అక్కడ వరకు ఆడేవాడిని. మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అసలు? నేను సురేష్ రైనా ఫ్యాన్ని, సిఎస్కేనే సురేష్ రైనా ఫ్యాన్ని. తర్వాత ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం. నాకు ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళలో చెప్పండి. క్లాసన్ అంటే నాకు బాగా ఇష్టం. ఎస్ఆర్హెచ్ కాదు ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ నాకు శ్రేయస్ అయ్యర్ అంటే ఇష్టం. ఎప్పుడైనా కలిసారా ఎవరినన్నా ప్లేయర్స్ ని? నేను అలాంటి అవకాశం రాలేదు. నాకు అంత సీన్ లేదు. ప్లేయర్స్ కలిసి అంత మనకు అంత రేంజ్ ఎక్కడ ఉంది? ఏమో చూడలేం కదా, ఏదో ఒక ప్లేయర్ ని. లేదు మేడం, ఇంతవరకు ఎవరిని కలవలేదు. ఇప్పుడు ఇలా చేశారని తెలిస్తే నిజంగా వచ్చి కొడతారేమో చూసుకోండి ప్లేయర్స్. మేడం బ్యాట్ తోటి మిమ్మల్ని వేస్తే మీరు 6 వెళ్తారు స్టేడియం బయటికి. ఎవరు నమ్మరు కదా మేడం. మామూలుగా ఎవరైనా 2026లో ఉన్నాము, ఇలా నిమ్మకాయ పట్టుకున్నాడంట నా ఇటు పడిందంట అంటే ఎవరు నమ్ముతారు మేడం? అది కదా, నిమ్మకాయ వల్ల వికెట్లు ఎలా పడతాయి? పోన్లేండి, ఏదో సరదాగా. నిమ్మకాయతో వికెట్లు పడిపోతే రోజు అందరూ నిమ్మకాయలు పట్టుకుని కూర్చుంటారు. ఇంకా బాల్ వేయాల్సిన అవసరం లేదు, నిమ్మకాయ పట్టుకుని పడంటే వికెట్. మీరు ఏ స్టేడియంకి వెళ్ళినా కూడా ఆ టీం సపోర్ట్ చేసే వాళ్ళు ఆ ఫ్లాగ్ ని పెడతారు అక్కడ. ఎస్ఆర్హెచ్ ఫ్లాగ్, ఎస్ఆర్హెచ్ లేకపోతే ఏ టీం ఫ్లాగ్ ఒక నిజంగా నిమ్మకాయతో గెలిస్తే నిమ్మకాయ పెడతారు ఇంక నుంచి. అంతే జరగదు కదా మేడం, నిమ్మకాయ పెడతారు ఇంకా. కానీ ప్రతి ఒక్కరు నిమ్మకాయ పెట్టుకుని ఇలా పట్టుకోనండి, ఇక్కడ పడాలని కోరుకోండి, ఇక్కడ పడతాయి అంటే అది ఎవరు నమ్మరు మేడం. 90% పీపుల్కి నచ్చింది, 10% దాంట్లో లూప్ హోల్స్ ఎదుగుతూ ఉంటారు. మీకు అది కలిసి వచ్చింది అనుకోకుండా అక్కడ కలిసి వచ్చింది. నేను ఎన్నో కష్టపడి రీల్స్ చేశాను, నైట్లు కూర్చొని రాసుంటాను చాలా. నా రీల్స్ చూడండి మీకు చాలా ఉంటాయి. నాన్న మీద చేశాను, సొసైటీ మీద చేశాను, వైరల్ అయిన చాలా ఉన్నాయి. కానీ పాయింట్ ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 10-15 seconds ముందు ఆలోచన చేసింది. ఇంకా దానితో ఇంకోటి ఏంటంటే క్రికెట్ అనేది అందరు ఇష్టపడే గేమ్ కదండి. పెద్ద చిన్న ఆడ మగ తేడా లేకుండా అందరు ఇష్టపడతారు.
దానివల్ల మీరు ఇంత వైరల్ అంత వైరల్ అయిపోయింది. ఇప్పుడు అంత కష్టపడి చేసింది వైరల్ అవ్వలేదు, 15 seconds ముందు ఆలోచన చేసింది వైరల్. ఇక్కడ సోషల్ మీడియాలో ఏ రోజు ఎవడు హీరో తెలీదు, ఎవడు జీరో అవుతాడో తెలియదు. సో వన్ డేలో మీరేమి సోషల్ మీడియా హీరో అవ్వలేదు అయితే? నేను ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మేడం. ఓకే, ఒక 1 year నుంచి నేను కష్టపడుతున్నాను. ఈ రోజు దాని ఫలితం వచ్చిందని నమ్ముతాను నేను, అంతే. బాగుందండి, నైస్, వెరీ గుడ్. ఇంక ఇలాంటి పనులు చేయకండి. నేను జీవితంలో లెమన్ అనేది తాగడానికి వాడతా కానీ ఇంకెప్పుడు మంత్రాలకు వాడను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.